అందరికీ నమస్కారం. నేను కొన్ని వీడియోస్ పెట్టాను, అవి ఎవరికి నచ్చలేనట్టుంది, చూడనట్టు షేర్ చేయనట్టు, అందుకు డిలీట్ చేశాను. చాలా బాధగా ఉంది. మన దేశంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే మంచి మెసేజ్ ఎవ్వరు ఫార్వర్డ్ చేయరు. చెడు అంటే ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి, ఒక అబ్బాయి ఏదన్నా ఎంటర్టైన్మెంట్ చేసి ఇవి చూస్తున్నారు ఫోకస్. కానీ మంచి మెసేజ్ని ఎందుకు ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు ఈ సొసైటీ అని నాకు చాలా బాధగా ఉంది. ఏంటంటే దయచేసి నేను అందరికి ఒకటే చెప్తున్నాను, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి ఆల్ ద బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే కన్నతల్లి బాధ అనేది చాలా చెప్పలేనంత బాధ. ఎక్కడ చూసినా ప్రేమ కోసం చంపుతున్నారు. ఒక 5 నిమిషాల సుఖాని కోసం మీ ప్రేమ అనే పేరుతో మీరు ఓయో రూమ్లకో, లేకపోతే పార్కులకో, లేకపోతే షాపింగ్ మాల్స్కో ఇలా లైఫ్ అని ప్రేమను వాడకండి, లవ్ అని వాడకండి, తల్లిదండ్రులను చంపకండి. ఏంటంటే మీరు యువత ప్లీజ్ ఒకటే నేను విజ్ఞప్తి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు షాపులు వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి అన్న, మీ అందరికీ మీ బిజినెస్ కోసం, మీ లాభాల కోసం ఎదుటోళ్ళ సంసారం ఆగం చేయకండి. ఎందుకంటే ఒక తల్లి 9 నెలలు మోసి కననీకి ఎంత బాధపడుతుందో అంత తెదిగిన కొడుకు గంజాయికి, సిగరెట్కు, మద్యపానానికి అలవాటు పడితే ఆ తల్లి శోధన ఎంత ఉంటుందో తెలుసా? మీకేం తెలియదన్నా. ఎందుకంటే బిజినెస్ కావాలి, డబ్బు కావాలి. మీ డబ్బుల కోసం ఒక సంసారాన్ని, ఒక నిండు జీవితాన్ని, ఒక అమ్మనే చంపేస్తున్న జీవితాలు మీవి. కానీ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, అందరు షేర్ చేయండి. మంచి మెసేజ్ చెప్పిన వాళ్ళకి ఎప్పుడైనా మంచి చేయండి, చెడుని చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, చిన్న చిన్న పిల్లల కాంచెల్లి లవ్వు, సిగరెటు, గంజాయి, మద్యపానం ఈ అలవాట్లు ఉన్నాయి. దయచేసి మీ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడుతుంది ఎవ్వరు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ అమ్మాయిల కోసం బైకులు కొనిమని, ఫోన్లు కొనిమని చాలా ఇబ్బంది పెడతారు పేరెంట్స్ని. కానీ మీరు ఆ కష్టం వెనుక చూసి గుర్తుపట్టండి ప్లీజ్, గుర్తుపట్టండి. ఎందుకంటే ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే మీకు మంచి మెసేజ్ ఇవ్వాలని సొసైటీకి నేను ఎప్పుడూ ముందుకు వస్తున్నాను. కానీ నేను ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకున్నా పర్వాలేదు, చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో షేర్ కావాలి, ఎందుకంటే మంచి మెసేజ్. నేను బ్రతుకున్నంతసేపు మంచి చేయాలని తపన నాది, చెడు వద్దు. నేను చెడు చెప్పాలని రావట్లేదు. అందంగా రెడీ అయ్యి ఎప్పుడన్నా ఒక్కోసారి నాకు నచ్చినప్పుడు, మంచి మనసు ఉన్నప్పుడు నచ్చితే ఫోటోలు దిగుతాను అంతే. ఈ వీడియోల కోసం ప్రత్యేకంగా అయితే నేను రెడీ అవ్వను, అది నాకు నా ఇష్టం ఉండదు కొద్దిగా. కొంతమంది ఏంటంటే ప్రత్యేకంగా వీడియోల కోసమే రెడీ అవుతారు. నేను నార్మల్గానే చేయాలనుకుంటున్నాను వీడియో. కానీ నా వీడియో మీరు షేర్ చేస్తారని, ఈ ప్రతి ఒక్క మాటకి విలువ అనేది ఉంటే మీరు షేర్ చేయండి అని కోరుకుంటున్నాను ప్లీజ్, అంతే.